Hi, welcome back to C Programming. I'm your Dr. Vasu. ఈ సి ప్రోగ్రామింగ్ తో పాటు వేరే ఇంట్రెస్టింగ్ సబ్ టాపిక్స్ కూడా ఇక్కడ చూడవచ్చు. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలర్ట్స్ వస్తాయి. ఈ ప్రోగ్రామ్స్ ని గూగుల్ డ్రైవ్ లో షేర్ చేస్తున్నాను, దాని లింక్ డిస్క్రిప్షన్ లో చూడొచ్చు. ఓకే, సో ఈ పాయింటర్స్ కంటిన్యూషన్ చూద్దాం. పాయింటర్ ఒక సింపుల్ ప్రోగ్రామ్ తీసుకున్నాం. ఎక్స్ అనే వేరియబుల్ తీసుకొని దానికి ఒక ఇంటిజర్ వేరియబుల్, దానికి ఒక వాల్యూ 100 ఇచ్చాం. p1 అనేది ఒక పాయింటర్ గా డిక్లేర్ చేస్తున్నాం ఇంటిజర్ గా. అడ్రస్ ఆఫ్ ఎక్స్ యాంపర్సాండ్ ఎక్స్ అంటే ఈ అడ్రస్ ఆఫ్ ఎక్స్ ని పాయింటర్ కి p1 కి అసైన్ చేసాం. ఓకే, ఇప్పుడు ఈ ఎక్స్ వాల్యూని ఈ p1 ని ఎలా ఉంటాయో డిస్ప్లే చూద్దాం. అవుట్పుట్ ఎలా వస్తుందో. యాక్చువల్ గా ఇది సినారియో, అంటే ఈ మెమరీ లొకేషన్ లో ఎక్స్ అనే వేరియబుల్ యొక్క వాల్యూని ఇక్కడ స్టోర్ చేసాం. దీని అడ్రస్ ఇది అనమాట. దీన్ని మనం పాయింటర్ p1 అని పిలుస్తాం. ఓకే, సో ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ కంపైల్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తే మన అవుట్పుట్ ఈ విధంగా వస్తుంది. ఓకే, 100 ఇది. సో ఇది యాక్చువల్ గా అడ్రస్ అనమాట. ఈ అడ్రస్ లో ఈ వాల్యూని, అంటే ఈ అడ్రస్ మెమరీ లొకేషన్ ని చూపిస్తుంది. ఈ పర్టికులర్ అడ్రస్ ఏం చేస్తుందంటే ఈ మెమరీ లొకేషన్ లో ఏ వాల్యూ అయితే ఉందో ఆ వాల్యూని ఫిట్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ మనం చాలా సార్లు ఈ యాంపర్సాండ్ స్కాన్ఎఫ్ లో యాంపర్సాండ్ ఎక్స్ అని చాలా సార్లు వాడి ఉన్నాం, గుర్తుందో లేదో మీకు. అది చాలా తెలియక అదేంటి అన్నది అర్థం కాక జస్ట్ దాన్ని క్యాజువల్ గా వాడేసాం. దాని అర్థం ఏంటి అంటే ఈ మనం స్కాన్ఎఫ్ కంటే ముందు ఒక ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ ఏదో ఇస్తాం, ఒక నంబర్ కానీ ఏదో ఒక డేటాని ఎంటర్ చేసినప్పుడు ఆ డేటా సపోజ్ ఎక్స్ అనే వేరియబుల్ కి అసైన్ చేయాలి అంటే ఈ అడ్రస్ లో, ఈ అడ్రస్ ఏదైతే మెమరీ లొకేషన్ ని చూపిస్తుందో ఆ మెమరీ లొకేషన్ లో మనం ఆ వాల్యూని స్టోర్ చేస్తున్నాం అని అర్థం. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందనంటే ఇక్కడ p1 అని పిలుస్తున్నాం పాయింటర్ అని. అలాగే దీన్ని యాక్చువల్ గా యాంపర్సాండ్ ఎక్స్ అంటే అడ్రస్ ఆఫ్ ఎక్స్ అని కూడా పిలవచ్చు. అడ్రస్ ఆఫ్ ఎక్స్ అన్నా కూడా అదే అవుతుంది. సో ఇప్పుడు మనం ఒకసారి సేమ్ ఇదే ప్రోగ్రామ్ మనం మళ్ళీ తీసుకుని p1 గా డిస్ప్లే చేస్తూ యాంపర్సాండ్ ఎక్స్ కూడా డిస్ప్లే చేద్దాం, ఎలా వస్తుందో చూద్దాం. అవుట్పుట్ మనకి p1 అన్న అడ్రస్ ఆఫ్ ఎక్స్ అంటే యాంపర్సాండ్ ఎక్స్ అని డిస్ప్లే చేస్తున్నాం. యాంపర్సాండ్ ఎక్స్ అన్న రెండు సేమే, అంటే ఇక్కడ యాంపర్సాండ్ ఎక్స్ లేదా పాయింటర్ p1 రెండింటిని కూడా అడ్రస్సే. ఈ అడ్రస్ అనేది ఒక పెద్ద నంబర్ ఉంటుంది, 9-10 డిజిట్స్ తో. ఇది నెగిటివ్ కావచ్చు, పాజిటివ్ కావచ్చు. మనం అసలు ఈ నంబర్ తో సంబంధం లేదు, మనం జస్ట్ అడ్రస్ అని మాట్లాడుతున్నాం. ఓకే, అది ఎంతైనా ఉండొచ్చు. ఒక్కొక్కసారి రన్ చేసేటప్పుడు మారిపోతూ ఉంటాయి. నెక్స్ట్ సపోజ్ ఈ ఇండైరెక్షన్ ఆపరేటర్ అన్నాం. ఇండైరెక్షన్ ఆపరేటర్ అంటే సపోజ్ మనకు ఒక హౌస్ ఉంది, ఆ హౌస్ లో ఎవరున్నారో మనకు తెలియదు. మనం అడ్రస్ పట్టుకొని 2nd స్ట్రీట్ 3rd హౌస్ లోకి వెళ్ళినప్పుడు ఏమో జరుగుతుంది, అక్కడ ఎవరున్నారో తెలియదు. మిస్టర్ ఎక్స్ ఉండొచ్చు, మిస్టర్ వై ఉండొచ్చు, మిస్టర్ జెడ్ ఎవరైనా ఉండొచ్చు. సో ఇక్కడ ఆ వాల్యూకి మనకు సంబంధం లేదు. ఈ మెమరీ లొకేషన్ లో ఎంత వాల్యూ ఉందన్నది మనం మాట్లాడుకోవట్లేదు. మనం మాట్లాడుకుంటుంది ఏంటి, ఈ అడ్రస్ లో, ఈ పర్టికులర్ అడ్రస్ ఏదైతే చెప్తుందో ఈ అడ్రస్ లో ఏ వాల్యూ ఉందో దాని గురించి మాట్లాడతాం. అది 100 కావచ్చు, 1000 కావచ్చు, 10,000 కావచ్చు. సో దాన్ని ఎలా చూడడం అంటే ఈ పాయింటర్ p1 అనేది ఏ వాల్యూని చూపిస్తుందో అది, అంటే ఇక్కడ దీని ముందు కనుక ఒక స్టార్ పెడితే అక్కడ ఈ అడ్రస్ లో ఏదైతే ఉందో దాని వాల్యూని మనం రిఫర్ చేస్తున్నట్లు. ఓకే, ఈ స్టార్ p1 అన్నది మీనింగ్ అది. సో ఇక్కడ స్టార్ p1 అన్నా లేదా ఎక్స్ అన్నా ఈ మాట్లాడేది మనం ఈ వాల్యూ గురించే. ఈ మెమరీ అడ్రస్ లో, మెమరీ లొకేషన్ లో ఏ వాల్యూ అయితే ఉందో దాని గురించే మనం మాట్లాడుకుంటున్నాం అన్నమాట. సో దీన్ని డిస్ప్లే కనుక చూస్తే ఎక్స్ అన్నా లేదా స్టార్ p1 అన్నా రెండు సేమ్ వాల్యూ ఉంటుంది. ఓకే, 100. సో తర్వాత పాయింటర్స్ డిక్లరేషన్ గురించి చూద్దాం. పాయింటర్స్ ఇక్కడ మనం ఒక ఎక్స్ వాల్యూ ఎక్స్ తీసుకున్నాం. ఓకే, ఎక్స్ కి ఒక 100 వాల్యూ ఇచ్చాం. ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే p1 అనే పాయింటర్ ని డిక్లేర్ చేసాం ఇంటిజర్ గా. దీనికి స్టార్ p1 కి p కి దగ్గరగా పెట్టాం, అటాచ్ చేసి స్టార్. దీన్ని పాయింటర్ p1 అన్నాం.
ఇంకో పాయింటర్ P2 తీసుకున్నాం. ఇక్కడ డిక్లరేషన్ లో ఈ స్టార్ దూరంగా తీసుకున్నాం, పీకి దగ్గరగా కాకుండా ఐఎన్టీ ఇంటిజర్ కి దగ్గరలో స్టార్ ను తీసుకొని మనం డిక్లేర్ చేస్తాం. అలాగే ఇంకో పాయింటర్ తీసుకొని ఈ స్టార్ ఇంకా దూరంగానే తీసుకున్నాం, టీ దగ్గరగా. ఇక్కడ సూపర్ స్క్రిప్ట్ గా తీసుకున్నాం, అసలు మామూలు నార్మల్ డిజిట్ గా కాకుండా సూపర్ స్క్రిప్ట్ లాగా తీసుకున్నాం. సో అసలు ఈ పాయింటర్స్ ఇలా డిక్లేర్ చేయొచ్చా, ఒకవేళ చేస్తే ఏం జరుగుతుందో చూద్దాం. ఈ పాయింటర్ P1, P2, P3కి మూడిటికి కూడా మనం ఒకటే ఎక్స్ అడ్రస్ ఏదైతే ఉందో ఆ అడ్రస్సే ఇచ్చాం, అసైన్ చేస్తున్నాం. ఓకే, అంటే P1 కానీ P2 కానీ P3 కానీ ఒకే అడ్రస్ ని ఎక్స్ అడ్రస్ ఏదైతే ఉందో దాన్నే రిఫర్ చేయాలి. ఇక్కడ అడ్రస్ ఆఫ్ ఎక్స్ ఇది అనమాట, ఇది అడ్రస్ ఆఫ్ ఎక్స్. ఇక్కడ ఏం జరుగుతుందో చూద్దాం. ఇక్కడ మనం P1, P2, P3 మూడు డిస్ప్లే చేయమని అడుగుతున్నాం. ఇక్కడ అవుట్పుట్ కనుక చూస్తే మనకి ఎక్స్ వాల్యూ వచ్చింది అండ్ P1 వాల్యూ, అలాగే ఎక్స్ P2, ఎక్స్ P3. ఈ మూడు కూడా ఏది చెప్పినా కూడా ఎక్స్ వాల్యూ డిస్ప్లే చేస్తున్నాం. P1, P2, P3 అని మనం డిఫరెంట్ గా ఇక్కడ డిక్లరేషన్ లో కొంచెం తేడా చూపించినా, అంటే స్టార్ అది పెట్టే పొజిషన్ మార్చినా, మనకి ఇక్కడ అవుట్పుట్ మాత్రం సేమే ఉంది. అంటే P1, P2, P3 సేమే. అంటే ఇలా డిక్లేర్ చేసినంత మాత్రాన పాయింటర్ మారిపోదు. కాకుంటే మనకు నోషన్ ఏంటంటే మనం జనరల్ గా స్టార్ P1 అని ఈ విధంగానే మనం డిక్లేర్ చేస్తాం. ఓకే, అదే పద్ధతి జనరల్ గా. ఓకే, నెక్స్ట్ అంటే P1, P2, P3 కూడా మూడు ఈ అడ్రస్ నే రిఫర్ చేస్తాయి కాబట్టి ప్రాబ్లం ఏం లేదు. బట్ జనరల్ గా ఇదే నోషన్ ఫాలో అవుదాం. నెక్స్ట్ పాయింటర్ డిక్లరేషన్ లో ఇంకో ఇదేంటంటే, సపోజ్ మనం ఒక మూడు వేరియబుల్స్ తీసుకున్నాం, ఎక్స్, వై, జెడ్ అని. ఒకటి ఇంటిజర్, ఇంకొకటి ఫ్లోట్, ఇంకొకటి క్యారెక్టర్. మూడు పాయింటర్స్ తీసుకున్నాం, P1, P2, P3. మూడింటిని కూడా ఇంటిజర్స్ గానే డిక్లేర్ చేసాం. ఎక్స్ అడ్రస్ నేమో P1 కి, వై అడ్రస్ నేమో P2 కి, జెడ్ అడ్రస్ ని P3 కి అసైన్ చేసాం. ఇక్కడ P1, P2, P3 డిస్ప్లే చేద్దాం, ఎలా వస్తుందో చూద్దాం. ఓకే, ఎక్స్, వై, జెడ్ మూడు వాల్యూస్, వాటి సంబంధించిన అడ్రస్సెస్ P1, P2, P3. ఇక్కడ నంబర్స్ కనుక అబ్జర్వ్ చేస్తే అడ్రసెస్ ఇక్కడ 04, 08, 03 అంటే మూడు డిఫరెంట్ అడ్రసెస్ ఉన్నాయి. అంటే మూడు వేరే మెమరీ లొకేషన్స్ వేరు. ఆ ఒక్కొక్క మెమరీ లొకేషన్ అడ్రస్ చేస్తూ మనకి అడ్రస్ వచ్చింది. ఓకే, సో మూడు అడ్రసెస్ వేరు. ఇప్పుడు యాక్చువల్గా దీని గురించి మళ్ళీ కొంచెం ఫర్దర్ గా చూద్దాం. ఎలాగా అసలు ఈ మెమరీ లొకేషన్స్ ఏంటి, ఎలాంటి అసైన్ అయినాయో చూద్దాం. ఎక్స్ వేరియబుల్ తీసుకున్నాం, దీని వాల్యూ 100, దీని అడ్రస్ ఇది 04. నేను ఇంత పెద్ద నంబర్ ఉన్న లాస్ట్ 2 డిజిట్స్ గురించి మాట్లాడుతున్నాను. లాస్ట్ 2 డిజిట్స్ తీసుకున్నాను, మిగతా నంబర్ అంతా సేమే. సో 04 అనే ఈ అడ్రస్ లో ఇక్కడ ఎక్స్, దాన్నే అడ్రస్ ని P1 అన్నాం. ఇక్కడ వై వేరియబుల్ వాల్యూ ఇది, దాని అడ్రస్ ఇది 08. దీన్ని P2 అన్నాం, పాయింటర్ P2. అలాగే జెడ్ వేరియబుల్ జెడ్ తీసుకుంటే దానిలో సి అని క్యారెక్టర్ ఉంది, దాని అడ్రస్ ఇది 03. ఓకే, దీన్ని P3 అన్నాం. ఇప్పుడు యాక్చువల్గా మనం ఇంకొంచెం డీప్ గా ఆలోచిస్తే ఏం జరుగుతుందంటే 03 అనేది ఒక్క మెమరీలో 1 బైట్, ఇది ఒక క్యారెక్టర్ ఒక్కటే కాబట్టి ఇది ఆక్యుపై చేసే మెమరీ ఎంత అంటే 1 బైట్ అనమాట. ఓన్లీ ఒక పర్టికులర్ బైట్ ఇక్కడ అసైన్ అవుతుంది. నెక్స్ట్ 03 తర్వాత 04, 04, 5, 6, 7 అంటే 4 బైట్స్ మెమరీ. ఇది ఇంటిజర్ కాబట్టి ఇక్కడ 4 బైట్స్ ఆఫ్ మెమరీ ఇక్కడ ఎక్స్ కి అసైన్ చేయబడింది. ఓకే, అలాగే ఇక్కడ వై వేరియబుల్ ఎంత తీసుకుంటుంది అంటే 8 నుంచి 8, 9, 10, 11 ఇక్కడ 4 బైట్స్ మళ్ళీ వై అనే వేరియబుల్ కూడా తీసుకుంటుంది. సో ఈ విధంగా మనకి ఎంత మెమరీ ఆ పర్టికులర్ వేరియబుల్ తీసుకుంటుంది అన్నది కూడా మనకి ఇక్కడ క్లియర్ గా అర్థమవుతుంది. సో ఇక్కడ 4 బైట్స్ 1 బైటే మెమరీ ఆక్యుపై చేస్తుంది అనమాట. నెక్స్ట్ పాయింటర్ డిక్లరేషన్ లో సపోజ్ సేమ్ ఇదే వాల్యూస్ తీసుకుందాం. ఎక్స్, వై, జెడ్ మూడు వేరియబుల్స్ తీసుకున్నాం, ఎక్స్, వై, జెడ్.
ఇప్పుడు ఏం చేద్దామంటే 3 పాయింటర్స్ తీసుకుందాం. ఈ పాయింటర్ P1, P2, P3 డిఫరెంట్ గా డిక్లేర్ చేసాం. ఇందాక 3 ఇంటిజర్ గా డిక్లేర్ చేసాం. ఇక్కడ P1 ఏమో ఇంటిజర్ గా, P2 ఫ్లోట్ గా, P3 క్యారెక్టర్ గా డిక్లేర్ చేస్తున్నాం. ఓకే, డిఫరెంట్ గా డిక్లేర్ చేసాం. ఇక్కడ అడ్రసెస్ వచ్చేసరికి X అడ్రస్ P1 కి, Y అడ్రస్ P2 కి, Z అడ్రస్ P3 కి ఇందాకట్లాగే ఇచ్చిస్తాం. ఓకే, ఇప్పుడు P1, P2, P3 డిస్ప్లే చేద్దాం, ఎలా వస్తాయో చూద్దాం. అంటే ఇక్కడ ఇంటిజర్ ఫ్లోట్ క్యారెక్టర్ గా డిక్లేర్ చేస్తున్నాం, డిఫరెంట్ గా డిక్లేర్ చేస్తున్నాం. ఏమైనా తేడా వస్తుందేమో చూద్దాం. మన అవుట్పుట్ తీసుకుంటే ఇలా వస్తుంది అన్నమాట. సో ఇక్కడ మూడు అడ్రసెస్ డిఫరెంటే, ఎందుకంటే 3 వేరియబుల్స్ ఇవి, 3 మెమరీ లొకేషన్స్ డిఫరెంట్ కాబట్టి ఇక్కడ 3 అడ్రసెస్ వచ్చాయి. కాబట్టి ఇంకొంచెం డీప్ గా అసలు ఏం జరుగుతుందో చూద్దాం, మెమరీ అలొకేషన్ ఎలా ఉందో చూద్దాం. అవుట్పుట్ ఇదే సేమ్ తీసుకున్నాం. ఇక్కడ ఎక్స్ వాల్యూ ఇది, దాని అడ్రస్ 60. ఓకే, నేను లాస్ట్ 2 డిజిట్స్ మాట్లాడుతున్నాను. 60 ఇక్కడ P1 అన్నాం, Y ఇది, దీని అడ్రస్ ఇది 64 P2, నెక్స్ట్ ఇది P3, ఇది 59 ఇది. ఓకే, P3. ఇంతవరకు అంతా బాగానే ఉంది. మరి ఎంత మెమరీ ఎలొకేట్ చేసాం, ఇక్కడ ఏమన్నా మెమరీ ఏమన్నా తేడా వచ్చిందా, ఇందాక ఇట్లాగే ఉందా అంటే, మెమరీ కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 59 ఒక్క బైట్ మాత్రమే మెమరీ ఎలొకేషన్ జరిగింది. ఇక్కడ 60, 61, 62, 63 4 బైట్స్ మెమరీ ఇక్కడ ఎలొకేట్ చేయడం జరిగింది ఈ ఇంటిజర్ కి. ఇది ఫ్లోట్, దీనికి 64, 5, 6, 7 4 బైట్స్ మెమరీ ఇక్కడ ఫ్లోట్ కూడా తీసుకోవడం జరిగింది. అంటే ఈ విధంగా మనకి ఆ వేరియబుల్స్ ఎంతెంత మెమరీ తీసుకున్నాయి కూడా మనకి అర్థం అవుతుంది. ఇక్కడ వేరియబుల్స్ ని బట్టి ఈ మెమరీ ఎలొకేషన్ కూడా డిఫరెంట్ గా జరుగుతుంది. అది నా తర్వాత టాపిక్స్ లో చూద్దాం. దీన్నే మనం డైనమిక్ మెమరీ ఎలొకేషన్ అని అంటాం అన్నమాట. అంటే డిపెండింగ్ ఆన్ ద వేరియబుల్ టైప్ ఈ మెమరీ ఎలొకేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే అది క్యారీ చేయాల్సిన వాల్యూ ఎక్కువ అయ్యే కొద్దీ ఎక్కువ మెమరీ అవసరం అవుతుంది. సో ఆ విధంగా మెమరీ ఎలొకేషన్ కూడా మారిపోతుంది. అదే డైనమిక్ మెమరీ ఎలొకేషన్ అన్నమాట. సో ఈ టాపిక్ బాగా అర్థమైంది అనుకుంటున్నాను. ఏమైనా క్వశ్చన్స్ ఏమైనా ఉన్నా, డౌట్స్ ఉన్నా కామెంట్ రూపంలో తెలపండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.